శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లాంటి పలు ప్రముఖ నగరాల్లో రాముని శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక టీవీల్లోనూ శ్రీరాముని సినిమాలే, పాటలే దర్శనమిస్తున్నాయి. ఇక శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి సినిమా లవకుశ. దివంగత నటుడు ఎన్టీఆర్ ఇందులో రఘురాముడి పాత్రలో నటించారు. అలాగే దివంగత నటి అంజలి సీతమ్మ పాత్రను పోషించారు. శ్రీరామనవమి పండుగ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా పడాల్సిందే. సినిమా కాకపోయినా కనీసం ఇందులోని పాటలైనా టెలికాస్ట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా లవకుశ సినిమాలోని రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాటకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే శ్రీరామనవమి కావటంతో ఏప్రిల్ 6 ఆదివారం మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు ఇదే పాటకు సంబంధించి ప్రముఖ నటుడు, దర్శకుడు జబర్దస్త్ ఫేమ్ ధన్రాజ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. లవకుశలోని రామకథను వినరయ్య పాటను అత్యంత మధురంగా ఆలపించిందెవరో తెలుసా? అలనాటి సింగర్లు సుశీల, లీలా. ఇదే క్రమంలో ధన్రాజ్ మాత్రం ఈ పాటకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది ఈ అక్క చెల్లెళ్లే అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసి నలుగురు సినీ అభిమానులు, నెటిజన్లు లవకుశ పాట పాడింది ఈ అక్క చెల్లెళ్ళు కాదంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ధన్రాజ్ తాను పెట్టిన పోస్టుకు క్షమాపణలు చెప్పాడు. ఈ అద్భుతమైన పాట పాడింది వీరిద్దరూ కాదు, పి సుశీల, లీలా గార్లు. తెలియక తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ పెట్టాడు జబర్దస్త్ నటుడు. ప్రస్తుతం ధన్రాజ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే పలు సినిమాల్లో కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించాడు ధన్రాజ్. ఇటీవలే రామం రాఘవం చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగాను నటించి తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.